సో ఏంటంటే ముచ్చట ఇవాళ రికాంపోజిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. మొత్తం స్టమక్ కాడ మొత్తం బెల్లి ఫ్యాట్ ఉంటుంది. అండ్ ఈ వీడియోలో మనం రికాంపోజిషన్ ఎట్లా చేస్తాం, సో అది మొత్తం మాట్లాడుకోబోతున్నాం. స్కిన్ ఫ్యాట్ ఇన్ ది సెన్స్ బక్కగా ఉంటారు, బక్కగా చేతులు మొత్తం పర్సనాలిటీ బక్కగా ఉంటుంది. అండ్ మనం స్టమక్ కాడ చూసుకుంటే మొత్తం బొర్ర వచ్చేసి ఉంటుంది. మీ స్లీప్ సైకిల్ అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది మొత్తం అయితే మ్యాటర్ చేస్తుంది. అండ్ మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తారో అది కూడా మ్యాటర్ చేస్తుంది. మొత్తం గట్టిగా దబాయించి కొడతారు, బిర్యానీలు, మొత్తం ఐస్ క్రీమ్లు, ఏదైతే మీరు ఫుడ్ కన్స్యూమ్ చేస్తారో అందులో డైటరీ ఫైబర్స్ అనేవి యాడ్ చేసుకోండి, లైక్ క్యారెట్, కీరా, బీట్రూట్ ఎక్సెట్రా. సో అసలు బెల్లీ రీజన్లో బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది అంటే మీకు మంచిగా రిజల్ట్స్ కనబడతాయి పక్కా. అంటే ఇంకా మీకు రిజల్ట్స్ కనబడట్లేదు అంటే ఆ క్యాలరీస్ అనేవి ఒక 300 డ్రాప్ చేయండి. జిమ్కి పోతాళ్ళు, మజిల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫ్యాట్ కట్ చేసుకుంటా. Hey guys, welcome back to my YouTube channel. This is Samir and you're watching a video which is from Chocolate Sam's channel. సో ఏంటంటే ముచ్చట ఇవాళ రికాంపోజిషన్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఎట్ ద సేమ్ టైం ఏంటంటే చాలా మంది స్కిన్ని బిచ్ లైక్ మొత్తం స్కిన్నిగా ఉంటారు, బట్ వాళ్ళ బెల్లీ రీజియన్లో అంటే ఐ మీన్ మొత్తం స్టమక్ కాడ మొత్తం బెల్లీ ఫ్యాట్ ఉంటుంది. సో అది ఎట్లా తగ్గాలా అండ్ ఈ వీడియోలో మనం రికాంపోజిషన్ ఎట్లా చేస్తాం, సో అది మొత్తం మాట్లాడుకోబోతున్నాం. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అనేది ఆల్లో పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం మేము ఫర్దర్గా ఏదైనా వీడియో అప్లోడ్ చేస్తే అది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. సో దాని త్రూ క్లిక్ చేసి చూడొచ్చు. ఇఫ్ మీరు అది ఆన్ చేసుకోకుంటే, ఆల్లో పెట్టుకోకుంటే నేను ఎప్పుడో వీడియో అప్లోడ్ చేస్తా అది ఎటో వెళ్ళిపోతుంది. సో అది చూడరు, సో కంటెంట్ మిస్ అవుతారు అండ్ ఇన్ఫర్మేషన్ వీడియో మిస్ అవుతారు. సో ఏమాత్రం రిలీజ్ చేయకుండా స్టార్ట్ చేద్దాం. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిలో అగైన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి మీ దోస్తుగాంతో షేర్ చేసుకోండి. సో అసలు రికంపోజిషన్ అంటే ఏంది అంటే ఇప్పుడు రికంపోజిషన్ అంటే ఏందో తెలియాలంటే ఫస్ట్ మీకు బల్కింగ్ కటింగ్ గురించి తెలియాలి. సో బల్కింగ్ అంటే మనం నార్మల్గా మాట్లాడుకోవటం లైక్ లా అవటం అది కాదు. బల్కింగ్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే మజిల్ మాస్ బిల్డ్ చేయటం జిమ్ ఇండస్ట్రీలో. సో ఏంటంటే మనం ఫస్ట్ మజిల్ మాస్ బిల్డ్ చేయాలి, దాన్ని బల్కింగ్ అంటారు. సో కటింగ్ ఏంటంటే ఫ్యాట్ కట్ చేయటం. సో కటింగ్ అంటే మొత్తం వెయిట్ లాస్ అవ్వటం అండ్ ఏంటంటే మొత్తం బక్కగా అవటం అది కాదు. ఫ్యాట్ కట్ అయితే ఆటోమేటిక్ మనం కొంచెం బక్కగా కనబడతాం, అదేదైతే ఫ్యాట్ కట్ అవుతుందో అప్పుడు మనం వెయిట్ డ్రాప్ అవుతాం. సో ఇది కథ. బల్కింగ్ అంటే కటింగ్ అంటే ఇది అర్థమైంది. సో బాడీ రికంపోజిషన్ అంటే ఏంది ఇప్పుడు మనం ఇక్కడ మాట్లాడుకుంటే ఈ వీడియోలో చాలా మందికి రిలేట్ కావచ్చు. ఏంటంటే మొత్తం స్కిన్ ఫ్యాట్ ఉంటారు చాలా మంది. స్కిన్ ఫ్యాట్ ఇన్ ది సెన్స్ బక్కగా ఉంటారు, బక్కగా చేతులు మొత్తం పర్సనాలిటీ బక్కగా ఉంటుంది. అంటే మనం స్టమక్ కాడ చూసుకుంటే మొత్తం బొర్ర వచ్చేసి ఉంటుంది. సో వాళ్ళని స్కిన్ ఫ్యాట్ అంటారు. సో వాళ్ళకి సొల్యూషన్ ఏంటంటే ఫస్ట్ అసలు ఆ స్కిన్ ఫ్యాట్ ఏంటంటే బెల్లీ రీజన్లో అసలు మొత్తం ఫ్యాట్ ఎట్లా స్టోర్ అయితే అది తెలుసుకుందాం. ఏదైతే మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తారో అంటే మీరు ఏదైతే తింటారో మీ స్లీప్ సైకిల్ అండ్ మీరు ఏదైతే ఫుడ్ తీసుకుంటారో అది మొత్తం అయితే మ్యాటర్ చేస్తుంది. అండ్ మీరు ఏదైతే యాక్టివిటీ చేస్తారో అది కూడా మ్యాటర్ చేస్తుంది. సో నార్మల్గా లైఫ్ లీడ్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం మొత్తం గట్టిగా దబాయించి కొడతారు, బిర్యానీలు, మొత్తం ఐస్ క్రీమ్లు, మొత్తం గ్లైసెమిక్ ఇండెక్స్ ఏదైతే 40 కంటే ఎక్కువ ఉంటుందో సో ఆ ఫుడ్స్ అయితే కన్జ్యూమ్ చేస్తారు మీరు. సో అందుకనే మీ మొత్తం పర్సనాలిటీ పెరగకుండా బెల్లీ రీజన్లో ఫ్యాట్ స్టోర్ అవుతుంది. సో ఎప్పుడైతే మీ ఇన్సులిన్ స్పైక్ అవుతుందో అప్పుడు మీ లివర్కి వచ్చేస్తుంది ఎక్కువ ఎక్సెస్ గ్లైకోజన్. సో ఆ గ్లైకోజన్ ఏంది, ఆ ఎనర్జీ మొత్తం మీ లివర్ అనేది ఆ బెల్లీ రీజన్లో స్టోర్ చేసుకుంటుంది. సో ఎప్పుడైతే మీరు తినారో అండ్ ఎప్పుడైతే ఫాస్టింగ్ ఉంటారో లైక్ ఎప్పుడైతే మీ క్యాలరీస్ తక్కువ అవుతాయో ఒక డేలో అప్పుడు మీ బాడీ ఆ ఫ్యాట్ అనేది ఎనర్జీ కిందకి స్టోర్ చేసుకుంటా కన్జ్యూమ్ చేస్తుంది. సో ఏదైతే ఫ్యాట్ స్టోర్ అయి ఉంటుందో అది స్టోరేడ్ ఎనర్జీ. సో అసలు ఆ ఫ్యాట్ అనేది ఎట్లా ఫామ్ అవుతుంది మీకు అర్థమైంది కదా. ఇఫ్ అర్థం కాకుంటే నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మాట్లాడుకుందాం, కామెంట్ చేయండి, లేకుంటే వెనకకి మళ్ళీ స్కిప్ చేసి చూడండి. సో అసలు మీకు ఫ్యాట్ ఎట్లా స్టోర్ అవుతుందో తెలుసుకుందాం. సో వీళ్ళకి సొల్యూషన్ ఏంది, వీళ్ళకి ఫ్యాట్ పోవాలంటే ఎట్లా అండ్ జిమ్కి పోయేటోళ్ళు మజిల్ ఎట్లా బిల్డ్ చేసుకోవాలి కట్ చేసుకొని ఇది మొత్తం రికంపోజిషన్లోకి వస్తుంది. సో రికంపోజిషన్ మనం మాట్లాడుకుందాం, వెయిట్ 1 minute. సో ఇటు వరకు చూసినాక ఈ ముచ్చట ఏందో అర్థమైంది. అండ్ ఇప్పుడు ఏంటంటే అసలు ఆ బెల్లీ రీజన్లో ఫ్యాట్ పెరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఏం చేయాలంటే క్లీన్ ఫుడ్, క్లీన్ డైట్ కన్జ్యూమ్ చేయాలి. ఎట్లా అంటే మీరు ఏదైతే ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారో లైక్ రైస్ అయినా బిర్యానీ అయినా ఏదైనా తక్కువ క్వాంటిటీలో తీసుకోండి. ఎట్ ద సేమ్ టైం లైక్ ఏదైతే మీరు ఫుడ్ కన్జ్యూమ్ చేస్తారో అందులో డైటరీ ఫైబర్స్ అనేవి యాడ్ చేసుకోండి, లైక్ క్యారెట్, కీరా, బీట్రూట్ ఎక్సెట్రా. సో ఏంటంటే మ్యాక్సిమం చీట్ చేయడానికి దూరం ఉండండి. సో చీట్ వీక్లీ వన్స్ చేయొచ్చు, బట్ మ్యాక్సిమం ట్రై చేయండి చేయకుండా ఉండడానికి. సో అది ఎట్లా పెరగకూడదో మీకు అర్థమైంది. అండ్ మీరు ఏదైతే ఫుడ్ తింటారో ఏదైతే కన్జ్యూమ్ చేస్తారో అది హెల్తీయా నాన్ హెల్తీయా అని తెలుసుకోవాలంటే ఎట్లా అంటే సో ఏదైతే ఫుడ్ తీసుకుంటారో మీరు డైరెక్ట్ గూగుల్లో సెర్చ్ చేయండి. లైక్ ఇప్పుడు పొటాటో తీసుకుంటారు, పొటాటో గ్లైసెమిక్ ఇండెక్స్ అని. ఇఫ్ అది 40 కంటే తక్కువ ఉందనుకోండి అది మీకు హెల్తీ, అంటే ఇన్సులిన్ని స్పైక్ చేయదు.
ఇఫ్ ఆ పొటాటోది 40 కంటే ఎక్కువ ఉందనుకోండి గ్లైసెమిక్ ఇండెక్స్, అది ఇన్సులిన్ని స్పైక్ చేస్తుంది. అండ్ మీరు ఏదైతే ఫుడ్స్ కన్జ్యూమ్ చేస్తారో ఫుడ్ ఇన్సులిన్ అనేది స్పైక్ అయితే ఏం కాదు. ఎప్పుడు ఏ సిచ్యువేషన్లో మీరు ఎప్పుడైతే జిమ్కి వస్తారో ప్రీ వర్కౌట్ మీల్ తీసుకుంటారో, సో ప్రీ వర్కౌట్ మీల్లో మీరు ఏదైతే ఫుడ్ ఫాస్ట్ అబ్జార్బింగ్ ఫుడ్స్ తీసుకున్నా ఏం కాదు. ఎందుకంటే ఫాస్ట్ అబ్జార్బింగ్ ఫుడ్స్ తీసుకుంటే మీ మీ ఇన్సులిన్ అనేది మంచిగా స్పైక్ అవుతుంది. సో స్పైక్ అయితే మీరు యాక్టివ్గా ఇంకా మంచిగా వర్కౌట్ చేయగలరు. సో అదొకటి. సింపుల్ కార్బ్స్ తీసుకోవచ్చు రేర్ కేసెస్లో, అండ్ కాంప్లెక్స్ కార్బ్స్కే ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి, నార్మల్ ప్రీ వర్కౌట్లో అయినా మొత్తం డేలో అయినా. సో అసలు బెల్లీ రీజన్లో బెల్లీ ఫ్యాట్ ఎందుకు పెరుగుతుంది అంటే, మీరు ఎప్పుడైతే ఏదైతే ఫుడ్ అన్వాంటెడ్గా మొత్తం చీట్ చేస్తారో మీ లోపల ప్యాన్క్రియాస్ ఇన్సులిన్ని రిలీజ్ చేస్తాయి. ఆ ఇన్సులిన్ అనేది ఏదైతే మన బ్లడ్లో సెల్స్ ఉంటాయో ఆ సెల్స్ ఏదైతే గ్లైకోజన్ రిలీజ్ అవుతుందో ఆ గ్లైకోజన్ అబ్జర్వ్ చేసుకోనికి ఇన్సులిన్ అనేది యూజ్ అవుతుంది. అర్థమైంది కదా? మళ్ళా వెనక్కి పోయి చూడండి మీకు అర్థమవుతుంది. ఇన్సులిన్ అనేది ఒక హార్మోన్. ఆ హార్మోన్ దేనికి యూజ్ అవుతుంది? ఏదైతే మీ బ్లడ్ సెల్స్ ఉన్నాయో ఏదైతే గ్లైకోజన్ రిలీజ్ అవుతుందో మనం తీసుకున్న ఫుడ్ నుంచి, ఆ గ్లైకోజన్ ఈజ్ నథింగ్ బట్ ఎనర్జీ. ఆ ఎనర్జీని అబ్జర్వ్ చేసుకోనికి యూజ్ అవుతుంది ఈ ఇన్సులిన్ అనేది హార్మోన్. ఇప్పుడు అర్థమైంది అనుకుంటాను. సో ఏ ఈ ఇన్సులిన్ అనేది మనం తీసుకునే ఫుడ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఎంత రిలీజ్ అవ్వాలో. సో మనం తీసుకునే ఫుడ్ కరెక్ట్ ఉంటే ఆ ఇన్సులిన్ అనేది కూడా ప్రాపర్గా ఆర్డర్లో రిలీజ్ అవుతుంది. ఆ ఇన్సులిన్ అనేది ఆర్డర్లో రిలీజ్ అయితే మన గ్లైకోజన్ అనేది స్లోగా రిలీజ్ అయ్యి మంచిగా మన బాడీలో పట్టేస్తుంది మెల్లగా. సో ఒకటేసారి రిలీజ్ అవ్వడం, ఒకటేసారి స్పైక్ అవ్వడం అంటే డైరెక్ట్ మన లివర్కి కొట్టేస్తుంది. ఆ లివర్ దాని దగ్గర స్టోర్ చేసుకోకుండా బెల్లీ రీజన్లో ఫ్యాట్ స్టోర్ చేసుకుంటుంది. సో ఇది ఆ ఫ్యాట్ ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలా, అట్లా అసలు రానివ్వకుండా ఎట్లా మెయింటైన్ చేయాలా, ఇదైతే అర్థమైంది. సో వచ్చినోడు ఏం చేయాలి, ఇది ఒకటి ఉంది క్వశ్చన్. వచ్చినోడు ఏం చేయాలి, ఎట్ ద సేమ్ టైం జిమ్కి పోతాళ్ళు మజిల్ ఎట్లా బిల్డ్ చేయాలి, ఫ్యాట్ కట్ చేసుకుంటా, అదైతే మనం మాట్లాడుకుందాం. వెయిట్ 1 minute, షోల్డర్ నొప్పి తెస్తుంది. సో బాడీ రికంపోజిషన్, మనం ఈ టాపిక్లోకి వస్తే, సో ఈ రికంపోజిషన్ అనేది అసలు ఎవరెవరు చేయాలి, ఏం ముచ్చట అసలు ఇందులో ఏముంటుందంటే, ఎవరైతే బక్కగా ఉంటారో, బక్కగా ఉండి మొత్తం స్కిన్ని ఫ్యాట్ ఉంటారో, లైక్ బెల్లీ రీజన్లో మొత్తం ఫ్యాట్ ఉంటుందని చెప్పిన కదా, వాళ్ళు చేయాలి. ఏంటంటే ఈ రికంపోజిషన్ అంటే ఈ పేరులోనే ఉంది, రికంపోజ్ చేయడం. సో ఏంటంటే ఫ్యాట్ని కట్ చేసుకుంటా ఎట్ ద సేమ్ టైం మజిల్ని బిల్డ్ చేయడం. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుందంటే మొత్తం మీరు మజిల్ని బిల్డ్ చేసుకుంటా ఫ్యాట్ కట్ చేస్తూ ఉంటారు. ఇది ఎవరికి అడ్వాంటేజెస్ అండ్ మంచిగా బెనిఫిట్స్ ఉంటాయంటే ఎవరైతే స్కిన్నింగ్ ఉంటారో అండ్ ఎవరైతే బిగినర్స్ ఉంటారో. సో నార్మల్గా ఇంటర్మీడియట్స్, అడ్వాన్స్డ్ అంటే మొత్తం వాళ్ళు ఒక షేప్లోకి వస్తారు, వాళ్ళు డీసెంట్గా ఒక మజిల్ మాస్ బిల్డ్ చేస్తారు. మజిల్ మాస్ బిల్డ్ చేసినాక వాళ్ళు కటింగ్ చేయరు, బల్కింగ్, అది వాళ్ళది వేరే ఉంటుంది ముచ్చట, అది మనం నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. సో ఈ రికంపోజిషన్ అనేది ఎవరికైతే మొత్తం బెల్లీ రీజన్లో ఫ్యాట్ ఉంటుందో అండ్ స్కిన్ ఫ్యాట్ ఉంటారో, బక్కగా ఉండి ఫ్యాట్ ఎక్కువ ఉంటుందో వాళ్ళు చేయాలి. సో ఎట్లా చేయాలంటే ఇప్పుడు వీళ్ళ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి తెలుసుకోవాలి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఎట్లా తెలుస్తాయి? నార్మల్గా మీ క్యాల్కులేటర్స్ అవి ఉంటాయి కదా, అవి అక్యురేట్గా 100% చూపించవు. ఇఫ్ మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అక్యురేట్గా 100% చూసుకోవాలా, అసలు ఎంత ఉన్నాయి క్యాలరీస్, ఏంది కథ, మన బాడీ ఎంత తీసుకుంటుంది క్యాలరీస్ అని తెలుసుకోనికి జస్ట్ ఒక 2 weeks ఫాలో కావండి. ఏంది, ఒక డైట్, పర్టికులర్ డైట్ 2 weeks ఫాలో అయితే, లైక్ ఒక 2000 క్యాలరీస్, 2500 క్యాలరీస్, అట్లా మీరు పర్టికులర్గా ఒక డైట్ ఫాలో అయితే దాని తర్వాత ఒక 2 weeks తర్వాత చూసుకుంటే ఇఫ్ మీరు వెయిట్ తగ్గిల్లనుకోండి, ఆ 2500 క్యాలరీస్ అనేవి తక్కువ అవుతున్నాయి మీ బాడీకి. అర్థమైంది కదా? ఇఫ్ మీరు వెయిట్ తగ్గిల్లనుకోండి 2 weeks తర్వాత ఒక 500 క్యాలరీస్ ఎక్స్ట్రాస్గా పెంచండి. అర్థమైంది కదా? ఇప్పుడు మీరు 3000 మెయింటైన్ చేస్తారంటే అది మీ బాడీకి కరెక్ట్ సరిపోతుంది అన్నట్టు. ఇఫ్ అదే 2500 క్యాలరీస్ మీరు మెయింటైన్ చేస్తారు, అక్కడ మీరు బల్క్ అయ్యాలనుకోండి, అంటే వెయిట్ పెరిగిల్లనుకోండి, అందులోంచి ఒక 300-400 క్యాలరీస్ కట్ చేయండి. సో ఇట్లా మీరు కొంచెం మైండ్ ఉపయోగిస్తే అయిపోతుంది. సో ఏంటంటే ఇక్కడ మీకు మెయింటెనెన్స్ క్యాలరీస్ వచ్చినాయి, మనం ఈ రికంపోజిషన్ చేయాలంటే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ పక్కా తెలవాలి. సో 2 weeks ట్రయల్ అండ్ ఎర్రర్ చేస్తే మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ అనేవి తెలిసిపోతాయి. సో మెయింటెనెన్స్ క్యాలరీస్ ఇఫ్ ఎగ్జాంపుల్ 2300 మీకు ఓకే సరిపోతున్నాయి అని అనుకోండి, దానికంటే ఒక 300 ఎక్సెస్గా యాడ్ చేయండి, లైక్ 2600 క్యాలరీస్ అయితే కన్జ్యూమ్ చేయండి. సో ఏంటంటే మీ ఇంటర్నల్గా బాడీ మొత్తం బిఎంఆర్, మీ ఏదైతే మొత్తం ఇంటర్నల్గా ఏదైతే వర్క్ అవుతుందో ఫంక్షన్ మొత్తం బాడీ, అది 2600 క్యాలరీస్ కావాలా. అలాంగ్ విత్ మీరు ఏదైతే వర్కౌట్లో బర్న్ చేస్తారో అది మొత్తం కలిపి 2600 క్యాలరీస్ మీకు ఎక్సెస్గా అవుతున్నాయి, అంటే మీరు బల్క్ అవుతారు. మీకు రిమెంబర్ పాయింట్, 2300 యాక్చువల్గా మీకు కావాల్సినవి, 2600 కన్జ్యూమ్ చేస్తారంటే 300 క్యాలరీస్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారు. సో 2600 కన్జ్యూమ్ చేస్తా అంటే మీరు బల్క్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఈ ప్రాసెస్లో ఏమవుతుంది అంటే మీ మజిల్ అనేది గెయిన్ అవుతుంది. సో ఆ ఫ్యాట్ ఎట్లా కట్ చేస్తారంటే రోజు కార్డియో చేయాలి. అర్థమైంది కదా? సో కార్డియో చేస్తే ఉన్న ఫ్యాట్ తగ్గుతుంది, ఎట్ ద సేమ్ టైం మీరు ఏదైతే క్యాలరీస్ ఎక్సెస్గా 300 తింటాల్లో
అది మీ మజిల్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. సో ఇది రీకంపోజిషన్, అర్థమైంది కదా. ఫ్యాట్ కట్ చేసుకుంటా మజిల్ బిల్డ్ చేయటం. వేరే 1 minute. సో రోజు నేను కార్డియో చేయమన్నా కదా అని ఓకే ఉరకటం, హై ఇంటెన్సిటీ కార్డియో అట్లా కాదు చేయటం. జస్ట్ సింపుల్గా లైక్ ఒక 10K స్టెప్స్ రోజు 15K స్టెప్స్ కంప్లీట్ చేసుకోండి, సింపుల్గా తగ్గుతుంది. అండ్ మీ బెల్లి రీజన్లో ఏదైతే మన బాడీలో ఓవరాల్గా ఫ్యాట్ ఉందో అది తగ్గియాలంటే సింపుల్గా మనం ఈజీగా స్మార్ట్ వర్క్లో తగ్గియాలంటే వాకింగ్ ఈజ్ ద బెస్ట్ చాయిస్. సో ఎక్కువ మొత్తం రోప్ క్లైంబింగ్ అవి మొత్తం చేస్తూ ఉంటారు, ఫ్యాట్ ఈజీగా బర్న్ అవుతుందని. అండ్ మొత్తం లెగ్ వర్కౌట్స్లో కూడా కొన్ని ఉంటాయి ఫ్యాట్ బర్న్ చేసేటి. సో అది హై ఇంటెన్సిటీ వద్దు, మీరు అప్పటికే వర్కౌట్ చేసి ఉంటారు, మొత్తం ఫటిక్లో ఉంటారు. సో రోజు కార్డియో చేస్తే ఏమవుతుంది అంటే మంచిగా మీ హార్ట్ హెల్త్ కూడా మంచిది. ఎట్ ద సేమ్ టైం మీకు ఏదైతే స్టోర్డ్ ఫ్యాట్ ఉందో అది మీ ఎనర్జీ కిందకి కన్వర్ట్ అవుతుంది ఎప్పుడు మీ స్లో ఇంటెన్సిటీలో కార్డియో చేసినప్పుడు. సో ఏదైతే స్టోర్డ్ ఫ్యాట్ ఉందో అది కార్డియోలో మొత్తం వెళ్ళిపోతుంది. సో స్లో ఇంటెన్సిటీలో చేయడానికి ట్రై చేయండి. లైక్ వీక్కి ప్రోగ్రెస్ చేయండి. ఫస్ట్ వీక్ 10K స్టెప్స్, సెకండ్ వీక్ 15K స్టెప్స్, థర్డ్ వీక్ 20K స్టెప్స్, అట్లా ప్రోగ్రెస్ చేసుకుంటా పోండి. 20K స్టెప్స్ ఈజ్ ఎనఫ్. అండ్ ఇఫ్ మీకు మంచిగా రిజల్ట్స్ కనబడతాయి పక్కా, అంటే ఇంకా మీకు రిజల్ట్స్ కనబడట్లేదు అంటే ఆ క్యాలరీస్ అనేది ఒక 300 డ్రాప్ చేయండి. అర్థమైంది కదా, 2600 కన్జ్యూమ్ చేస్తారు ఎగ్జాంపుల్. సో 300 అనేది డ్రాప్ చేయండి. సో అక్కడ మీకు రిజల్ట్ ఉంటుంది. అది ముచ్చట. ఇంకేమైనా గుర్తుకొస్తే మాట్లాడతాం. డ్యూరింగ్ దిస్ రికంపోజిషన్ మీ వెయిట్ అనేది మొత్తం ఫ్లక్చువేట్ అవుతూ ఉంటుంది. సో భయపడాల్సిన విషయం ఏం లేదు. మీ మెయింటెనెన్స్ క్యాలరీస్ ఏదైతే ఉంటాయో దానికంటే ఒక 300 యాడ్ చేసుకొని మీరు మంచిగా బల్క్ అవుతారు కదా. అండ్ అది ఏదైతే బల్క్ అవుతుందో అది మజిల్ బిల్డ్ చేయడానికి హెల్ప్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం కార్డియో కూడా చేయండి. సో కార్డియో మిస్ చేయొద్దు, సండే కూడా చేయాలి, ఆ రోజు చేస్తూ ఉండాలి. అప్పుడే మీ ఫ్యాట్ అనేది కట్ చేసి మంచిగా మజిల్ అనేది బిల్డ్ అవుతుంది. సో అండ్ ఇంకేంటంటే మీ వర్కౌట్ ప్లాన్ అనేది జస్ట్ వీక్కి ఒక 5 times పెట్టుకోండి. అది కూడా ఒక రోజులో ఒకటేసారి చేయాలా. సో వీక్కి 7 days చేయొద్దు, ఏం చేయొద్దు. సో జస్ట్ 5 days చేసి 7 days కార్డియో చేయండి. సో బెస్ట్ రిజల్ట్స్ కనబడతాయి, బెస్ట్గా ఉంటారు, మంచిగా లీన్ మజిల్ మాస్ కనబడుతుంది. ఫస్ట్ కంటే బిఫోర్ అండ్ ఆఫ్టర్ ఫొటోస్ చూసుకోండి, మస్తు కనబడతారు. సో గాయస్ ఇప్పుడైతే టిఫిన్ చేయడానికి పోతాను, చికాకులు ఇస్తాను. సో ఇందాకే జిమ్ అయిపోయింది, అదే పంచాయతీ పోవాలా, తినాలా, రావాలా, మొత్తం ముచ్చట ఉంటుంది. చూద్దాం. డేకల్ రే జల్దీ ఉడితే ఉన్నా. సో ఏం లేదు, మా అమ్మ ఎక్కడ ఎత్తావు కానీ ఈడి వరకు నొక్కుంటూ వచ్చినాం. బండి మీద ముగ్గురం పోయేటి, అందుకనే బస్సులే చల్లగా ఒక బ్యా బుల్లే అదే కుత్త చిల్లా आओ भाई जल्दी स्टार्ट कर रहा. సో గాయస్ నాది బండి, అన్నది దోశలు మొత్తం ఖర్చు, వెనక కొట్టి టింగు వాడు ఉన్నాడుగా ఇవన్నీ మొత్తం పెట్రోల్ ఖర్చు. సెట్టు పోయి కొట్టేసాడు. సో దిస్ ద కొత్తగూడెం. కొత్తగూడెం నుంచి ఎవరైనా చూస్తా అంటే కామెంట్ చేయండి, కలుద్దాం. పోస్ట్ ఆఫీస్ వస్తాను. సో బంద్ చేస్తాను కెమెరా, లేకుంటే మెంగోపోతాం. ఫోన్పే క్యాష్, ఫోన్పే జీపే. ఒకటి ఉప్మా, 2 ఆనియన్. అవా లైట్. సో ఈరోజుకైతే ఇంతే గాయస్, ఇంకేమైనా గుర్తొస్తే మాట్లాడతా. సో నాకు తెలిసి ఓవరాల్గా మొత్తం కవర్ చేసిన అనుకుంటాను. మొత్తం షోల్డర్ పెయిన్ వస్తుంది, నో ప్రాబ్లం. యాంటీరియర్ మొత్తం టేర్ అవుతుంది, సో అది కూడా మనకి మంచిదే. అంతే ఈరోజుకైతే ఇంతే గాయస్. సో ఎవరైతే ఫస్ట్ టైం విజిట్ చేసిల్లో వాళ్ళు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ అనేది ఆన్లో పెట్టుకోండి, లైక్ చేయండి. సో అంతే, నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేయండి. టిల్ దెన్ గుడ్ బై, లవ్ యూ ఆల్. దిస్ ఇస్ చాక్లెట్ శామ్, ఫిర్ సే మిలేంగే. గుడ్ బై, లవ్ యూ ఆల్.